బుగ్లేను సార్ మాది నంద్యాలలో ఒక వార్డు సార్ బుగ్లేను. అక్కడ దాదాపు అంటే 3,000 కుటుంబాలు సార్, దాదాపు అంటే 1000 మంది కుటుంబాలు సార్. 1000 మంది కుటుంబాలు మొత్తం నివసిస్తున్నారు సార్ గత 100 సంవత్సరాల నుంచి. అక్కడ ఎందుకంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్, ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉన్నాయి. అంటే నిరుపేదలు సార్, నిరుపేదలు 100 సంవత్సరాల నుంచి ఉన్నారు. మా తాత ముత్తాతల నుంచి ఉన్నారు. మా ఈ కాలగారు సార్ బొగ్గులేను సార్. నగేష్ సార్, నా పేరు నగేష్ సార్. నగేష్ సార్ ఉండమ్మా ఉన్నాను సార్. మా పాతాలు ముత్తాలు కానీ అక్కడ ఉన్నాం సార్ మేము. ఈ కాలంలో మా బంధువులు కానీ స్నేహితులు కానీ చాలామంది ఒక బస్సుల కింద కానీ యాక్సిడెంట్ రూపంలో చాలా చనిపోయినారు సార్. దుర్భరమైన పరిస్థితుల్లో బతుకున్నాం సార్. ఎన్ని ప్రభుత్వాలు కూడా మాకు పక్క ఇళ్ళు కట్టిస్తామన్నారు కానీ ఎవరు కూడా పక్క ఇళ్ళు మాకు కట్టలేదు సార్. అలాగనే వాళ్ళ ఎన్నికల టైం వచ్చినప్పుడు మాత్రము డూప్లికేట్ పట్టాలు మా చేతిలో పెట్టినారు సార్. అట్లా 4 పట్టాలు ఇచ్చినారు సార్. 1992లో ఒకటి, 1999లో ఒకటి, 2007లో ఒకటి, 2023లో ఇప్పుడు మన జగన్ సర్కారు కూడా మాకు పట్టకాయతలు ఇచ్చినారు సార్. ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఇవి ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత మీరు మాకేంటి బోగస్ సార్, ఇవి బోగస్ అయిపోగా ఇప్పుడు సార్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు మన రోడ్డు వెలుపు చేయాలనే ఉద్దేశంతో మన ఎంపీ సార్ పడ్డా సార్. ఎంపీ గారు పోచ బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవికిషోర్ రెడ్డి వాళ్ళు అక్కడ అక్రమంగా వాళ్ళు హాస్పిటల్ అయితే కట్టినారు. క్యాన్సర్ ఆసుపత్రి, మామూలు హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కట్టినారు సార్. హాస్పిటల్ కట్టినారు. మా ఇండ్లు అడ్డం వస్తున్నాయని మా ఇల్లు ధ్వంసం చేసి పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆదివారం అయితే ధ్వంసం చేసి ఇళ్ళల్లో ఎట్టపాడగొట్టి మా ఖైతాలలో చాలా ఇళ్ళు ఉన్నాయి సార్. 1000 ఇళ్ళు ఉన్నాయి సార్. నూనె పల్లకా నుండి బొమ్మ చత్రం 1000 కుటుంబం సార్. దయచేసి మీరు నంద్యాలకు రండి సార్. 100 సంవత్సరాలు అంటే రోడ్డు పెట్టడానికి కోసం ఆగి ఉన్నారు సార్. వీళ్ళు చేస్తూ అంటున్నారు సార్. ఖాళీ చేయమనుకున్న ఇంజనీర్ అంటే వీళ్ళు ఖాళీ పేపర్లు ఇస్తున్నారు సార్ పట్టా. అంటే అక్కడ ల్యాండ్ ఒక్కని చూపే అక్కడ ల్యాండ్ చూపేయకుండా ఏం చూపేయకుండా చేస్తున్నారు సార్. పేపర్తో పట్టా ఇచ్చి చేస్తున్నారు సార్. అని వీళ్ళు మా దగ్గరకు వచ్చారు సార్. మనము జనసేన పార్టీ తరఫు నుంచి మనము ఇలా ధరలు ఉన్నాము సార్. వైసీపీ ప్రభుత్వానికి కూడా మాట్లాడితే వైఎస్ జగన్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు పెద్ద మనిషి. క్లాస్ వార్ అని చెప్పేవాళ్ళు ఆయనేమో కూర్చోబెట్టి ఆయన మిగతా వాళ్ళందరూ దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీ గురయ్యే వాళ్ళకి ఆయన అండగా మాట్లాడుతూ ఉంటాడు జగన్. ముఖ్యంగా మచిలీపట్నానికి కూడా రాయలసీమ నుంచి ప్రత్యేకించి మచిలీపట్నంకి వచ్చారంటే ఈ సమస్య తాలూకు తీవ్రత అందరికీ తెలియజేయడానికి చెప్తా ఉన్నాను. నంద్యాల టౌను 19వ వార్డు బొగ్గు లైన్ అనే ప్రాంతానికి సంబంధించి దాదాపు 100 సంవత్సరాల నుంచి వీళ్ళ 1000 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. ఆ పక్కన వైసీపీ నాయకుల వాళ్ళు హాస్పిటల్ పెడతా ఉంది. పేర్లో ప్రస్తుతం కానీ వైసీపీ నాయకులు వాళ్ళ వెనకున్న స్థలం మీద వీళ్ళకి అడ్డుగా ఉన్నాయి, రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికి గత 2-3 నెలలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ప్రతిసారి వీళ్ళకి గత 3 సార్లు దాదాపు 70 నుంచి ఇప్పుడు దాకా అంతే కదా 1970 దాదాపు 3-4 దశాబ్దాలుగా చెప్పాలి అంటే పట్టాలు ఇస్తున్నామని చెప్పి జరుగుతూనే ఉన్నాయి కానీ ఈరోజు వరకు పట్టాలు ఇవ్వలేదు. దాంట్లో భాగంగానే ఈయన అణగారిన వర్గాలకి నాయకుడిగా చెప్పుకునే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మేమేదో అందరికీ అణగారిన వర్గాలకి మేము ఏది హింసిస్తున్నట్టుగా మాట్లాడే వ్యక్తి. వాస్తవం జరుగుతుంది ఏంటంటే లాస్ట్ టైం కూడా మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పే చేశారు. హైదరాబాద్ భీమరావుపాడాలో రాత్రికి రాత్రి తెల్లవారుజామున దాడులు చేసి ఇంట్లో ఉంటున్న వాళ్ళని 5 దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళని దాడి చేసి కాంగ్రెస్ ఆఫీస్ కోసం లాగేసుకున్న సందర్భంలో నేను నా గొంతెత్తాను. ప్రతిసారి రోడ్డు విభజనకు రోడ్డు వైడనింగ్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. అలా కాకుండా పేపర్లో పట్టాలు చూపించి వాస్తవానికి పట్టాలు లేవు. అక్కడ పేపర్లో పట్టాలు చూపించి అక్కడికి వెళ్ళిపోండి అంటే ఎక్కడ పట్టా ఉందో తెలియట్లేదు.
సో ఈ సందర్భంగా వచ్చి జనసేనకి మీరు పెట్టుకున్న ఈ ఈ విన్నపం ఖచ్చితంగా మా పార్టీ కార్యవర్గం అందరికీ నేను తెలియజేస్తాను మనకి. అలాగే నాతో మీకు కూడా మనస్ఫూర్తిగా నా మద్దతు ఉంటుంది. అందుకనే ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. జగన్ నువ్వు క్లాస్ వార్ అంటే పంచాయత్ జగన్. అణగారిన వర్గాలకి అండగా నిలబడ్డప్పుడే నువ్వు క్లాస్ వార్ అనే పదం ఎత్తు. నువ్వు అప్పుడు దాకా నీకు క్లాస్ వార్ అనే పదానికి నీకు అర్హత లేదు నీకు. అందుకని దయచేసి వీళ్ళ మీద జరుగుతున్న దాడి, నంద్యాల టౌన్లో మీ వైసీపీ నాయకులు చేస్తున్న దాడి, దోపిడీ ఇంకా ఆపాలి. ఇప్పటికి అడ్డగోలుగా మొత్తం కూల్చేసారు. ఈ ఫోటోలు మొత్తం చూస్తే పోక్లైనర్లతో వచ్చి అందరికీ పొట్టగూడి కోసం కూలి పని చేసుకునే వాళ్ళందరూ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి రాత్రి ఈ పొక్లైనర్లు తీసుకొచ్చి 1000 మంది ఉంటున్న నివాసాలని దాదాపు సగం పైకి కూల్చేశాడు. ఆ రోజు 500 మంది రోడ్డు మీద 500 మంది పోలీసులతోటి జనసేన శ్రేణులు అడ్డంగా నిలబడితే ఈరోజు ఆపారు దాన్ని. అందుకే మనస్ఫూర్తిగా మనకి రాయలసీమ కర్నూలు జనసేన నాయకులందరినీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఇదే బలంగా నిలబడండి, బాధ్యతలకు అండగా నిలబడండి. అలాగే కలెక్టర్ గారికి కూడా మీరు దీని దృష్టికి తీసుకెళ్ళండి. రేపొద్దున భవిష్యత్తులో ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడేలా కూడా చేద్దాం దీని మీద. థ్యాంక్ యూ.